అలాగే మొత్తం ఆ దండకారణ్య ప్రాంతం కానీ తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ కానీ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కానీ ఎక్కడ చూసినా కొంచెం ఈ పరిణామాలు అనేవి కొంత ఆందోళన కలిగించేవి. వాళ్ళు చేస్తున్న ప్రజా పోరాటాలు ఎన్కౌంటర్ల పేరుతో బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో చంపేస్తున్నారు అని కొందరు వాదన. లేదు అక్కడ అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారు, పోలీసులపై అటాక్ చేస్తున్నారు అనేది రాజ్యం వాదన. ఇట్లా రకరకాల చర్చలన్నీ జరిగాయి. బట్ ఆపరేషన్ కగారు తర్వాత దాదాపు ఈరోజు ఆఖరి రోజు ఇంకా 7 కీలక నేతలతో పాటు 100 మంది ఇంకా లొంగాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందులో కీలకమైన గణపతి బెస్రా నర్హర్ కూడా ఉన్నారు. అంతకు మించి ఈరోజు బస్తర్ ఐజీ చేసిన ప్రకటన మనం చూడాలి. బస్తర్ అంటే అసలు అదొక మావోయిస్ట్కి అంటారు కదా, పెట్టని కోట లాంటిది. అలాంటిది ఈ రోజు నుంచి బస్తర్ ప్రాంతం మావోయిస్ట్ రహిత ప్రాంతం, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు, ప్రజలు నిశ్చింతగా రావచ్చు, వెళ్ళొచ్చు, అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయని ఐజీ రోజు ఒక ప్రకటన చేశారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? డెఫినెట్గా ఈ కగార్ ఆపరేషన్ తర్వాత ఇది నిజం చెప్పాలంటే దీనికి బీజం 2012 నుంచే మొదలైంది. ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆర్గనైజేషన్ ఎప్పుడైతే ప్రజాప్రతినిధుల్ని చంపడం అదే విధంగా తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించాలనుకోవడం, ఆ విధంగా హింసలకు పాల్పడడం, పోలీసులని హతమార్చడం, ఈ విధంగా చాలా రకాల. ఎందుకంటే ముందు కాలంలో మీరు చెప్తే 40 ఏళ్ల క్రితం డెఫినెట్ గా వీళ్ళ ప్రజా పోరాటం అవసరమైంది. అదేవిధంగా ప్రజలను చైతన్యవంతులను చేశారు కొంతవరకు. అప్పట్లో అది కొంత అవసరం. ఇప్పుడు పోను ఏమైందంటే అది డైల్యూట్ అయిపోయింది. రవాణా వ్యవస్థ పెరిగిపోయింది, ప్రతి విలేజ్కి రవాణా ఉంది, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఒక సెల్ ఫోన్ బాంబు ఉంది. ఆ విధంగా ప్రజలను చైతన్యవంతులు చేశారు. ప్రజలకు అందాల్సిన ఆఖరి మనిషికి కూడా కొంతవరకు 100కి 100 పాళ్ళు కాకపోయినా కొంతవరకు వాళ్ళు పొందుతున్నారు. ఇటువంటి సందర్భంలో వీళ్ళు తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారాన్ని సాధిస్తాము, తద్వారానే ప్రజలకు మేలు చేస్తాము అంటే అది ఎక్కడే అది కాదు. అది ఎప్పుడు 40 ఏళ్ల క్రితం భావజాలానికి ఇప్పటికీ చాలా. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు ఎక్కడైనా ఒక చిన్న వ్యవహారం బయటకు వస్తే ఇప్పుడు అవినీతి లేదా అంటే అవినీతి డెఫినెట్ గా ఉంది, కానీ ముందులాగా లేదు. ముందులాగా దౌర్జన్యం మైట్ ఈజ్ రైట్ లాగా లేదు. ప్రజాప్రతినిధులు భూస్వాములు వాళ్ళు కలిసికట్టుగా ఒక ఊరు